పేరు సాయి కుమార్, జర్నగూడెం. ముందుగా తండ్రి గారికి, ఇప్పుడు వచ్చిన సంఘానికి అందరికీ వందనాలండి. మరి నేను లారీ డ్రైవర్ని. గత వారం ఇక్కడ మనకి తైలాభిషేకం జరిగింది మంగళవారం. నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను ఆర్థికంగా. వీళ్ళందరూ చాలా అన్నారు, నాకు కుదరలేదు, రాలేకపోయాను. తర్వాత మరో నేను డ్యూటీకి వెళ్ళాను. రాత్రి కరెక్ట్గా 12 గంటలకి లారీ పైన నన్ను ఎవరు తోసినట్టు అయింది. పడిపోయాను. నాకు నేనుగా ఎలా పడ్డాను, సినిమాల్లో పడుకుని పిల్టీలు వేసుకుంటే కిందకి జారిపోయాను. కింద ఉన్నది మట్టి డైరెక్ట్గా ఫేస్ మట్టిలోకి వెళ్ళిపోయింది. నాది బుక్ అంటే రక్తం బడబడ కారిపోయింది. లెగిసి కూర్చున్నాను. నాకు నేనుగా పడిపోయి 3 పిల్టీలు పక్కేసాను. నాకు నేనుగా లేచాను. పైనుంచి ఆపరేటర్ వచ్చి నన్ను లెగదేమోయాడు. అప్పటికే నేను లేచి కూర్చుని ఆపరేటర్ కంగారు పడి ఏడ్చేస్తున్నాడు. అన్న నాకు బాగానే ఉందా, నువ్వు వేడవకు, బండిలో వాటర్ బాటిల్ తీసుకురానా. తీసుకొచ్చాడు. నేను మొహం కడుక్కుని బ్లడ్ గట్ట మొత్తం ప్యాంట్ అంతా అయిపోయింది. నేను బాగానే ఉన్నా, కంగారు పడకుండా ఫోన్ మా ఓనర్ చేయమని ఫోన్ ఇస్తే కుర్రోడు బెదిరిపోయి ఫోన్ అటు పరిగెత్తుకుని ఎక్కడ తోటలో ఉన్న గుమస్తా దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. నాకేదో అయిపోయింది అనుకుని నేను ధైర్యంగా అలాగే కూర్చున్నా. నా చీకటి వాళ్ళు వచ్చారు, లేపారు. మళ్ళీ ఎవరో లేక నా లారీ నేనే ఈ చెయ్యి వాపస్ చేసినప్పటికే గ్యాప్ వచ్చి నాకు నేనుగానే స్టార్ట్ చేసి ఈ చేతితో గేరేసి అలాగే ఈ చేతితో స్టీరింగ్ పట్టుకుని పక్కన పెట్టాను లారీని. అంతలోకి తెలిసిన కుర్రోడు వచ్చారు. లారీ వేరే వచ్చిన లోడింగ్కి వేరే లారీ లోడ్ అయింది. నేను రోడ్డు మీదకి వచ్చాను. పంగిడి సెంటర్లో చేరాను. ఏదో అర్ధరాత్రి 1 గంటన్నర పంగిడి సెంటర్లో చేరాను. మధ్యలో మా ఫ్రెండ్ చేసి కార్ వేసుకురమ్మన్నాను. కానీ ఆ కార్ జారిపిల్లి వచ్చాక ట్రబుల్ వచ్చి దారిలో ఆగిపోయింది బైపాస్లో. వాడు నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందిరా, నువ్వు జాగ్రత్తగా బండి పక్కన నీ ఇంటికి వెళ్ళిపోయి నువ్వు వెళ్ళిపోతున్నాలే అని చెప్పి అక్కడ లారీలంట పట్టుకుని పంగిడి సెంటర్లో నుంచి 3:30 తాడిపల్లి సెంటర్లో దిగాను. ఈ చేత్తో వాపు వచ్చేసిన చేత్తోనే ఒక చేత్తో లారీ ఎక్కి వచ్చాను. మా మేనల్ని ఇక్కడ హాస్పిటల్లో చేస్తాడు. నాకు ఫోన్ చేస్తే వచ్చి రిసీవ్ చేసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళాను. అదంతా ఒక ఎత్తింది. నన్ను పడుకోబెట్టారు. ఎక్స్రేలు తీస్తున్నారు, ఇది తీస్తున్నారు. ఎక్స్రేలో కరెక్ట్గా వస్తలేదు. ఈ చెయ్యి వాళ్ళు చూసి వాపు వచ్చేసి నవ్వి ఇరిగిపోయింది, దీనికి ఆపరేషన్ పట్టేద్దని నేను అలా చూస్తున్నాను. వీళ్ళందరూ నాకు ఇలా చెప్పేస్తున్నారు ఒకళ్ళు ఏదో ఒకళ్ళు. నేను ధైర్యంగా ఉన్నాను. నేను ఒకటే అనుకున్నాను, దేవుడా నాకు ఈ చేతికి ఏమి కాకుండా చూడు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను. నాకు సిమెంట్ కొట్టు తప్పి రెండోది పడదని నేను నమ్మాను నేను అని నేను అనుకుని అలాగే పడుకున్నాను. సతవిధాలుగా అందరూ వచ్చారు, నీకు ఫ్రాక్చర్ అయిపోయింది, చాలా గ్యాప్ వచ్చేసింది, ఇందులో కనపడతలేదు, నీకు అసలు ఏమైందో కూడా ఇందులో తెలుస్తలేదు అని చెప్పి ఎక్కడికి ఆధారం తీసుకెళ్ళి లక్ష్మీ స్కానింగ్ సెంటర్ పంపారు. అందులో మైక్రో స్కానింగ్లో తీస్తే దారవంతా గ్యాప్లో ఎముక గ్యాప్ వచ్చింది. దీనికి డాక్టర్ గారు వచ్చి 11 గంటలకు కొట్టేస్తామన్నారు. నీకు ఏమీ అవ్వలేదు, జస్ట్ సిమెంట్ కొట్టేస్తే చాలు అన్నారు. అందుకే నేను పడిపోయింది ఇవన్నీ కాదు, నేను మంగళవారం నెగ్లెక్ట్ చేసిన విషయం నాకు నేనుగా గ్రహించుకున్నాను. వాళ్ళు నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, రాలేకపోయాను. అలాగే పడుకుని మంచం మీద ఈ టైం కూడా పడుకుని ఆలోచిస్తున్నాను. ఏంటి ఎంత సమస్య వచ్చింది, జీతాలు ఇవ్వలేదు, వీళ్ళు ఏమైనా సీట్లు అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారా, ప్రార్థనకి వెళ్దామంటే దారి తినలేదు, ఏంటిది ఎలా జరిగిందని ఆలోచించుకుంటూ అలాగే ఉన్నాను. నేను రాలేకపోతానికి కారణం దేవుడిని నేను దూరం పెట్టుకున్నాను. నాకు దేవుడు నువ్వు చేసిన తప్పు ఏంటి అని నాకు చూపించారు. దయచేసి నాలాగా ఎవరో కూడా దేవుడిని నెగ్లెక్ట్ చేసి దూరం పెట్టుకోండి, సమస్యలు కొని తెచ్చి పెట్టుకోండి. ఏమన్నా ఆత్మీయ తండ్రి గారికి నేను ఫోన్ చేశాను. ఆయన ప్రార్థన చేసి నీకు ఏం కాదని అయ్యగారు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. సాయంత్రం మళ్ళీ చేయండి అన్నారు, చేసాము. ఏమంటే ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఏమంటే ఆయనే మాకు తిరిగి చేసి నీకు ఏం కాదు నేను ప్రార్థనలో పెట్టాను, నువ్వు ధైర్యంగా ఉండే ఆయన సెలవు ఇచ్చారు. గొప్ప తండ్రి గారికి వందనాలు.